హైదరాబాద్లో నీటి వృథాకు అడ్డుకట్ట వేసేందుకు జలమండలి ప్రత్యేక కార్యాచరణకు ముందడుగు వేసింది. శుద్ధి చేసిన నీటిని ఇతర అవసరాలకు ఉపయోగించే వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది. జలమండలి అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి అందుబాటులో ఉండేలా మొబైల్ యాప్ను రూపొందిస్తోంది. నీటి వృథాను గుర్తించి ఫోటో, వినియోగదారు సమాచారం, నీటి క్యాన్ నంబర్ తదితర అంశాలను నమోదు చేస్తే యాప్లోనే జరిమానా నోటీసు సిద్ధమవుతోంది. వినియోగదారు నమోదు చేసుకున్న ఫోన్ నంబర్, మెయిల్కు నోటీసు వెళ్లేలా యాప్ను రూపొందిస్తున్నారు. నగరంలో జలమండలి పరిధిలో 13,50,000 నీటి కనెక్షన్లున్నాయి. వాటిలో 8,50,000 కనెక్షన్లకు ఉచితంగా తాగునీరు ఇస్తోంది. ప్రతి కుటుంబానికి నెలకు 20,000 లీటర్ల వరకు నీటిని సరఫరా చేస్తోంది. నాణ్యత ప్రమాణాలతో అందించేందుకు సగటున ప్రతి 1000 లీటర్లకు రూ. 48 ఖర్చు చేస్తోంది. ఇంత ఖర్చు చేసి ఇస్తున్న తాగునీటిని కొంతమంది వాహనాలు, ఇంటి పరిసరాలను శుభ్రం చేయడానికి, గార్డెనింగ్లకు వృథాగా వాడుతున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం. మరో 2 సంవత్సరాల పాటు నగరంలో అదనపు నీరు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. సరఫరా అవుతున్న నీటినే గోదావరి 2-3 దశలు పూర్తయ్యే వరకు వినియోగించుకోవాల్సి ఉంటుంది. నీటిని పొదుపుగా వాడుకోవడం, వృథా చేయకుండా అరికట్టేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. జలమండలి నీటి వృథా సహా వివిధ అంశాలకు సంబంధించి చట్టంలోని జరిమానాలు 35 ఏళ్ల క్రితం నాటివి. అవి కూడా నామమాత్రంగా అమల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో జరిమానాలు పెంచుతూ జలమండలి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. నీటి వృథాకు ప్రస్తుతం మొదటిసారి అయితే రూ. 1,000 జరిమానా విధిస్తున్నారు. అయితే ఈ మొత్తాన్ని 5,000 రూపాయలకు పెంచేలా ప్రతిపాదించారు. రిజర్వాయర్ల వద్ద ఫ్లో మీటర్లను ఏర్పాటు చేయనుంది. నీటి లెక్కలు తేలితేనే వృథాకు అడ్డుకట్టపడే అవకాశముంటుందని జలమండలి యోచిస్తోంది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.